ఒకటో అధ్యాయము 11వ వచనం. చాలండి, మనం పూర్తిగా కూడా చదవడం లేదు, ఒక చిన్న మాటే మనం ఆలోచిస్తున్నాం. ఇంగ్లీష్. స్తోత్రం. దేవుని స్తోత్రం. మలయాళం. కన్నడ. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను వాడుక భాషలోంచి 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు, వారు ఆనందంగా సియోనుకు తిరిగి వస్తారు. వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు. వారి ఆనందము వారి తలల మీద శాశ్వత కిరీటంలా ఉంటుంది. ఆనందముతో వారు పాటలు పాడుతూ ఉంటారు. దుఃఖమంతా దూరమైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి లేకపోతే ఈ సాయంకాలం 6:30 గంటల నుంచి మన రాయబడింది, యెహోవా విమోచించిన వారు. నేను అన్నీ ఆలోచించడం లేదు, ఒక చిన్న మాట ఆలోచిస్తున్నా నేను. వాళ్ళు ఎక్కడికి వస్తారంట? సియోనుకు వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? విమోచన అనుభవం లేకుండా ఉన్నారు అంటే బంధించబడి ఉన్నారు. బంధకాలలో నుంచి వాళ్ళు బయటకు వచ్చి స్వేచ్ఛాపూరితమైన ప్రపంచంలోకి, సియోనులోకి వస్తారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆన్లైన్లో చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ మెసేజ్. ఆన్లైన్ ఆఫ్లైన్ అని మనం విభజించుకున్నాం, కానీ దేవుని దగ్గర క్రీస్తులో ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ లేదు, రెండు ఒకటే, అంతా ఒకటే. యెహోవా విమోచించిన వారు ఉన్నారు అనగా ద లార్డ్ జెహోవా వుడ్ రిడీమ్ సమ్వన్. కొంతమందిని విడిపిస్తాడు ఆయన. విడిపించిన వాడు విడిపించబడినట్లుగానే ఉండరు. విడిపించబడిన వారిలో ఏదో మార్పు జరుగుతుంది. వాళ్ళు ఒక ప్రదేశానికి వస్తారు. ఆ ప్రదేశం పేరే సియోను. స్తోత్రం. యెహోవా విమోచించిన వారు ఎంతమంది అని కాదు మనం ఆలోచించే మాట. యెహోవా విమోచించిన వారు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ వచ్చేటువంటి ఒక స్థలం పేరు, దట్ ఈస్ ఎ ప్లేస్ కాల్డ్ జైన్. సియోను అంటే ఏంటి? సియోను గురించిన 4 అర్థాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను నేను. యెహోవా విమోచించిన వారిని అక్కడే వదిలివేయడు ఆయన. బురదలో ఉన్న వాళ్ళని చెయ్యి చూపించి, చెయ్యి చాపి వాళ్ళని పట్టుకొని లిఫ్ట్ చేసాం. లిఫ్ట్ చేసి మళ్ళీ బురదలో నెట్టేసి పోకూడదు. వాళ్ళని మనము ఒక మంచి ప్లేస్లో పెట్టాలి. ఐగుప్తు కన్నా మంచి ప్లేస్ కనాను. ఐగుప్తు కన్నా మంచి ప్లేస్ అరణ్యం. అరణ్యం కన్నా మంచి ప్లేస్ కనాను. ఈ భూలోకం కన్నా బెటర్ ప్లేస్ ఒకటి ఉంది, దాని పేరు భారతదేశము కన్నా ఒక బెటర్ ప్లేస్ ఉంది, దాని పేరు బ్యూలా దేశం. పరలోకానికి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు బ్యూలా దేశం. ఆనందపురం. అక్కడ ఏమాత్రం ఆవేదన దుఃఖాలు ఇవేం ఉండవు. మీ దుఃఖము నిట్టూర్పు ఏమైపోతాయి? దే విల్ ఫ్లై అవే. వెళ్ళిపోతాయి. దే విల్ ఫ్లీ. అవి పారిపోతాయి. ఇక్కడ రాయబడిన మాటలు, యెహోవా విమోచించిన వారు ఏం చేస్తారట? స్తోత్రం. అందరూ సియోనుకు వస్తారని కాదు, అందరూ సియోనుకు రావాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ అందరూ సియోనుకు రాలేరు. ఏమండి, ఒకరోజు పెళ్ళి ఉంది, ఒక 500 మందికి ఇన్విటేషన్లు ఇచ్చాం. 500 మంది వచ్చేస్తారా? ఎందుకు రారు? అయ్యో, మేము చాలా ప్రయత్నం చేసామండి, సడన్గా మా వాళ్ళు ఒకరు పోయారండి, మేమంతా ప్లాన్ చేసుకున్నాం కానీ రాలేకపోయాం.
ఇరుకు మార్గం గుండా ప్రవేశించాలని ప్రయత్నం చేసేవాళ్ళు అనేకులు, కానీ తెలియకుండా విశాలమైన మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏమండి? అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, లూకా సువార్త 14వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు, చెప్పండి, ఎవరైనా చెప్తారా? లేదా? ఏం చేయాలి? లూకా 14 ఏం చెప్పానుగా, ఉందా? ఇరుకు ద్వారములో ప్రవేశించడం అంత సులభమైన విషయం కాదు. విశాలమైన మార్గంలో వెళ్ళడం సులభమైన విషయమే, లోకపు మార్గములో వెళ్ళడం సులభమైన విషయమే. కానీ ఇరుకు మార్గంలో పోవడం అంటే అది కష్టంతో కూడుకున్న విషయం. ఏమండి? లేదా? ఏముంది అక్కడ? లూకా సువార్త 14 స్తోత్రం, హల్లెలూయా. ఏం దొరకలేదా మీకు ఇంకా? స్తోత్రం. 14 లేదైతే స్తోత్రం, హల్లెలూయా. రక్తం చేయం, యేసు రక్తమే చేయం. లేదా 12కి రండి, 12 కూడా లేదా? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అది ఏం రాయబడింది? ఇక్కడ కూడా లేదా? స్తోత్రం, హల్లెలూయా. ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ఏం చేయాలట? ఎస్, 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప, మిమ్మల్ని నువ్వెందుకు అటు వెళ్తావు, రావయ్యా మాతో పాటు, మా బంధువులం, మనము మన ఇంటి పేరు కలిగిన వాళ్ళు, మన కులం వాళ్ళం, మన క్యాస్ట్ వాళ్ళం, మనందరం విశాలమైన దారిలో ఉంటే ఇరుకు దారిలో అవసరమా? ఏటికి ఎదురీత అవసరమా? మాదందరిది ఒక దారి అయితే నువ్వు ఒక ప్రత్యేకమైన దారిలో ఉంటావు. అక్కడ రాయబడిన మాట ఏంది? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోనాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ అనేకులు పరలోక రాజ్యం పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. 20 లక్షల మంది బాయ్ చెప్పారు ఐగుప్తులకి. ఎక్కడికి? అందరూ ఒకటే మాట, మేము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నాం. ఆశ మంచిదే, కానీ వెళ్ళారా? ఏమండి? ఏమైపోయారు వీళ్ళంతా? ఆశించిన వారిని, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని మనం చెప్పుకుంటున్నామే. ఆశ కలిగినటువంటి ప్రాణాలు కలిగినట్టు ఇశ్రాయేలు ప్రజల్ని, ఓల్డ్ జనరేషన్ని మొత్తాన్ని, వాళ్ళ ప్రాణాల లేకపోతే ఆశను ఎందుకు దేవుడు తీర్చలేదు? ఎందుకు చెప్తున్నానంటే, సియోనుకు వెళ్ళాలని, స్వర్గానికి వెళ్ళాలని, లేకపోతే ఒక మంచి అనుభవానికి వెళ్ళాలని, ఇప్పుడున్న స్థితి కన్నా మంచి స్థితికి వెళ్ళాలని మనుషులు ప్రయత్నం చేస్తారు. అందరికీ ఆత్మీయంగా ఉండాలని ఆశ ఉంటుంది, అందరికీ ఉపవాసం ఉండాలని ఆశ ఉంటుంది, అందరికీ పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంటుంది, అందరికీ ప్రేమగా జీవించాలని ఆశ ఉంటుంది, లేదా? కానీ అలాగనే అందరూ జీవించలేకపోతున్నారు. అదేగా విషయం, ప్రాబ్లం అంతా ఇదే. ఆశ మంచిదే, పిల్లలకి డాక్టర్ కావాలని ఉంది, ఆశ మంచిదే. పిల్లలకి ఇంజనీర్లు కావాలని ఉంది, మంచిదే. పిల్లలకి మంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఉంది, మంచిదే. ఆలోచనలు మంచిదే, తప్పేం లేదు. అవుతున్నారా? చెప్పండి. ఎంతమంది అవుతున్నారు? ఎంతమంది ముఖ్యమంత్రులు అవుతున్నారు? ఎంతమంది సైంటిస్టులు అవుతున్నారు? ఎంతమంది ఆల్బర్ట్ ఐన్స్టీన్లు అవుతున్నారు? ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్లు అవుతున్నారు? గొప్ప గొప్ప వాళ్ళని చూసి వాళ్ళలాగా మారాలనుకుంటున్నాం, కానీ మారలేకపోతున్నాం. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మిమ్మల్ని ఎవరు ఆటంకపరచరు ఇరుకు దారిన పోయేటప్పుడు అని కాదు, అక్కడ ఒక పోరాటముతోనే లోపలికి వెళ్ళాలి. ప్రవేశించడానికే పోరాటం అయితే ప్రవేశించిన తర్వాత ఎలా ఉంటుంది? అది కూడా పోరాటమేగా. ఏమండి? ప్రవేశించడానికే పోరాటం. ఏదో డబ్బులు కట్టి డొనేషన్ కట్టి తీసుకున్నాం, సీటు సంపాదించాం, ఇంకా అసలు సిసలైన పోరాటం అప్పుడు ఏదో స్టార్ట్ అయ్యేది. ఏ ఫీజులు కట్టి, ఏమండి, చాలా కష్టపడితే కానీ, పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్ ఉపయోగిస్తే కానీ ఆ సీటు దొరకలేదండి నాకు, పోరాటం చేశాం, అమ్మయ్య ఇంకో 4 సంవత్సరాలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని తల్లిదండ్రులు అనుకుంటారా? అసలు సిసలైన పోరాటం ఏమవుతుంది? మళ్ళీ ఆ ఫీజని ఈ ఫీజని కట్టండి, ఎక్స్కర్షన్కి వెళ్తుంది దానికి ఒక ఫీజు కట్టండి, యూనిఫామ్ ఫీజు అని రకరకాలుగా ఏం చేస్తారు ఈ 4 సంవత్సరాలకి? ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా అనేటువంటి దేవుడు విమోచన లేని ప్రజల్ని విమోచిస్తున్నాడు. విమోచించడం అంటే ఏంటి? విమోచించడం అంటే ఏంటి? కింగ్ జేమ్స్
వర్షన్ అనేటువంటి కేజేవి అనేటువంటి 1611వ సంవత్సరంలో వచ్చినటువంటి ఆంగ్ల అనువాదంలో రిడీమ్డ్ అని రాయబడింది, అనగా విడిపించబడిన వారు. ఇంచుమించు 300 సంవత్సరాల తర్వాత ఈ కేజేవిలో కొన్ని మార్పులు చేసి ఎన్కేజేవి, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అనేటి ఒక వర్షన్ తీసుకొచ్చారు 300 సంవత్సరాల తర్వాత. దాంట్లోకి వచ్చినప్పుడు పదాన్ని మార్చారు, రిడీమ్డ్ అని కాదు, ర్యాన్సమ్డ్ అని రాయబడింది. రిడీమ్డ్ అనే మాట 300 సంవత్సరాల తర్వాత మార్చి దాన్ని వేదాంతపరంగా మార్చి దాన్ని ఏం చేశారు తెలుసా? ర్యాన్సమ్డ్ అంటే ఏమని అర్థం? ఏమంటే నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు, ఏంద్రా బూటే ఏదో ఇంగ్లీష్ పదాలు అంటాడు, ఏదో చెప్తాడు, ఉదాహరణలు చెప్తాడు, ఏదో అనుకుంటున్నారా? మీకు ఏదైనా విషయాలు మీ మనసులో పెడదామనే ఉద్దేశంతో నా తాపత్రయం. అయ్యగారు చెప్పినట్టుగా నాకు ఇవన్నీ వాళ్ళ ఆశీర్వాదాలు ఇవన్నీ నాకు తెలియదు. చిన్న పాయింట్ దగ్గర మనం ఆగుతున్నాం. యెహోవా విమోచించిన వారి యొక్క గమ్యస్థానము సియోను. సియోనుకు వచ్చేవాళ్ళు ఎవరు? సియోన్ అంటే ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తాం. టిపిఎం అనేటువంటి ఒక గ్రూప్ వాళ్ళని ఆలోచిస్తే, ఏం సార్ సియోన్ అంటే ఏంటి సార్ అని అడిగాం వాళ్ళని. సియోన్ అంటే పెళ్లి కాకుండా మాలాగా సేవ చేసి తెల్లటి వస్త్రాలు వేసుకొని మీసాలు తీసేసి పరిచర్య చేసేవాళ్ళు వెళ్ళబోయేటువంటి స్థలము అని వాళ్ళు అంటున్నారు. అక్కడ కూడా మళ్ళీ పరలోకం వేరుగా ఉంటుందండి. మీరందరూ విశ్వాసులందరూ యెరూషలేములో, నూతన యెరూషలేములో ఉంటారు, మేము సియోన్లో ఉంటాము. మాకు మీరు పెళ్లి చేసుకొని కాపురాలు చేసుకొని బిడ్డలు అన్నారు కాబట్టి మీరు నూతన యెరూషలేములో ఉంటారు, మేము అంటే భూమి మీదే కాదు, క్యాస్ట్ సిస్టమ్ పరలోకంలో కూడా ఉందన్నమాట. స్తోత్రం. పరలోకాన్ని గురించినటువంటి ఇంటర్ప్రిటేషన్ మనం జాగ్రత్తగా చేయాలి. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. యెహోవా విమోచించిన వారు అంటే ఏంటి? దాన్ని అర్థం చేసుకుంటున్నాం. రిడీమ్డ్ అంటే విడిపించబడిన వారు. ఇంగ్లీష్లో ఆర్ఈ అంటే అర్థం, ఆర్ఈ అనేది ఎప్పుడైనా చూసినప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ అంటే ఏమని అర్థం? ఆర్ఈ వచ్చినప్పుడల్లా ఏదో మరలా అని అర్థం, ఇంతకుముందు జరిగింది మరలా జరుగుతుందని అర్థం కదా. ఇంకా ఏంటి అటువంటి ఆర్ఈ వచ్చే పదాలు ఏమని చెప్పండి? రీఓపెన్ అంటే ఏమన్నా, ఆల్రెడీ ఓపెన్ అయింది మళ్ళీ రీఓపెన్, రీజాయినింగ్, ఇలా రకరకాల పదాలు ఉన్నాయి. ఇక్కడ రీడీమ్డ్ విడిపించబడి మళ్ళీ దూరం అయిపోయి, పతనమైపోయి, తప్పిపోయి, దారి తప్పి మందను వదిలేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నాడు? నేను ఒక 150 రూపాయలు పెట్టి ఒక పెన్ను కొనుక్కున్నా. ఆ పెన్ను ఎంతో ఇష్టపడి నేను కొనుక్కున్నాను. మనోజ్ ఆ పెన్ను దొంగతనం చేశాడు. కొన్ని రోజుల తర్వాత మనోజ్ జోబులో కనిపించింది. ఈ పెన్ను ఎవరిది? నేనే కొన్నాను అంకుల్, అది ఇది అన్నాడు. రే, నాకు ఇష్టమైన పెన్ రా, నాదిరా, ఇచ్చేరా అన్నాను. లేదు అంకుల్ ఇవ్వనన్నాడు. ప్లీజ్, నీకెంత డబ్బైనా ఇస్తాను. ఆ పెన్ను ఖరీదు 150 రూపాయలు పెట్టి కొన్నా నేను. అంకుల్ 500 రూపాయలు ఇస్తే, 500 ఇస్తే నేను ఆ పెన్ను ఇస్తానన్నాడు. నేను ఇచ్చి తీసుకున్నాను. ఇప్పుడు పెన్ను కాస్ట్ ఎంత? మొదట కాస్ట్ ఎంత? ఇప్పుడు అనగా నేను కొన్నటువంటి అసలు ధర కన్నా ఆ కాస్ట్ ఆఫ్ రిడమ్షన్ ఎక్కువ ఉంది. రే బాబు, 500 కాదు 1000 రూపాయలని ఇస్తాను, అది నాకు కావాలరా అని నేను దాన్ని విమోచించాను. దాని ధర ఏమైంది? 500 రూపాయల పెన్ను. ఇప్పుడు దాని కాస్ట్, టోటల్ కాస్ట్, దాన్ని నేను ఇప్పుడు 500 అని చెప్పను నేను, లేదా దాన్ని 150 అని చెప్పను. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 650 రూపాయలు అని చెప్తున్నాను. నా వస్తువు నేను తిరిగి నా దగ్గరికి తీసుకోవడం, దట్ ఈస్ రిడమ్షన్. మీకు అర్థమైందో లేదో మరి? రిడమ్షన్ అంటున్నప్పుడు దేహ విమోచన అంటే అర్థం నేను మునుపున్న దేహములోకి మరలా ప్రవేశించడం. ఈ తాత్కాలికమైన ఈ నల్లటి దేహంలో, ఈ మట్టి దేహంలోకి నేను వచ్చాను. నేను మరలా నా పూర్వపు దేహములోకి, మహిమ దేహములోకి ప్రవేశించాలి. దిస్ ఈజ్ ద రిడమ్షన్ ఆఫ్ ది బాడీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము స్వతంత్రులుగా ఉన్నాం, స్వతంత్రులుగా పుట్టాం, కానీ బానిసలమైపోయాం పాపానికి. ఇప్పుడు తన రక్తాన్ని చిందించి మనల్ని విడిపించాడు. గొర్రెల యొక్కయో మేకల యొక్కయో రక్తము చేత కాదు, కరెన్సీ చేత కాదు, డాలర్లు, రూపాయలు, యూరోస్తో కాదు, కానీ మనల్ని తన రక్తంతో, బ్లడ్తో కొన్నాడు. ఏ దేశంలోనైనా బ్లడ్కి వాల్యూ ఉంది కదా.
ఒక వ్యక్తి ఒళ్ళో రక్తం పోయింది, అర్జెంటుగా బ్లడ్ కావాలని, బ్లడ్ ఇవ్వలేమండి, కాబట్టి గోల్డ్ కావాలంటే ఇస్తాం అని డాక్టర్తో అన్నాం. నీ గోల్డ్ ఎవరికి కావాలరా బాబు, ఇప్పుడు అత్యవసరంగా ఏం కావాలి ఇప్పుడు? నీ గోల్డ్ ఉంటే ఉండొచ్చు, నా దగ్గర మంచి డైమండ్స్ ఉన్నాయి. ఒరే పిచ్చోడా, మాకు డైమండ్స్ గోల్డ్ సిల్వర్ కాదు, మాకు ఇప్పుడు ఏం కావాలి? వీ నీడ్ బ్లడ్. ఆ బ్లడ్ వాడిని బతికిస్తుంది కాదా? లేవీకాండం 17వ అధ్యాయంలో అదే రాయబడింది. ప్రాణమునకు ఆధారము రక్తం. ఇప్పుడు ఈ రక్తముతో మనల్ని కొన్నాడు, విమోచించాడు. నేను షాప్లో కొన్నాను, మళ్ళీ మనోజ్ దగ్గర కొన్నాను. నేను మనోజ్ దగ్గర కొన్నట్టేగా. 2000 అన్నాడు, 2000 ఇవ్వలేరు ఆయన, 1000. ఇక సరేలే అంకుల్ మీరు కాబట్టి అని 500కి ఇచ్చేసాడు పాపం. చూసారా? దిస్ ఈస్ రిడెంప్షన్. నువ్వు అమ్మబడి నువ్వు ఎక్కడో చిక్కుకొని నువ్వు ఉన్నావు, నిన్ను విడిపించాడు. దానికే తర్వాత ఉపయోగించిన మాట ర్యాన్సమ్డ్. RANSOMED. ర్యాన్సమ్డ్ అంటే దాని అర్థం విమోచన క్రయధనము. ర్యాన్సమ్ అంటే విమోచన క్రయధనము. విమోచన క్రయధనము. ఇదిగో ఈ 500ని విమోచన క్రయధనము. అసలు దాని విలువ, దాని క్రయధనం వచ్చేసి 150. దాని విమోచన క్రయధనం వచ్చేసి 500. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవుల రక్తము చేత కాదు, తన సొంత రక్తము చేత దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘ పెద్దల రక్తంతో కాదు, పౌలు రక్తంతోనో, పేతురు, యోహాను, యాకోబుల రక్తంతో కాదు, అబ్రహాము రక్తముతో కాదు, ఇస్సాకు యాకోబుల రక్తంతో కాదు, తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. రక్తము లేని దేవుడు రక్త మాంసములో ప్రవేశించాడు కాబట్టి రక్తాన్ని ఇచ్చే అవకాశం వచ్చింది. రక్తం లేని దేవుడు ఆయన. రక్తం లేని దేవుడు అంటే ఏమని అర్థం? ఆత్మస్వరూపి. రక్త మాంసములు లేనివాడు ఆయన. కానీ ఒక సందర్భంలో ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ రక్త మాంసాలు? వండుకొని తినడానికే. ఎందుకు రక్త మాంసములలో పాలివాడాడు? ఒరే బాబు, ఆ రక్తాన్ని చిందించడానికే. ఆ మాంసాన్ని వాళ్ళు హింసిస్తారు. లేదా శిలువలో హింసించలేదండి? కొరడాలతో కొట్టి లాగుతున్నప్పుడు కండలు కండలుగా అలాగా ఊడొచ్చేదట మాంసం, ముద్దలు ముద్దలుగా. ఈ మాంసం తన కోసం కాదు, మాంసంలో జీవిస్తున్న మన కోసం. ఈ రక్త మాంసములలో, రక్తములో ఎందుకు పాలివాడయ్యాడంటే, మనము రక్తములో ఉన్నాము, రక్త మాంసములు కలిగిన వాళ్ళంగా ఉన్నాం కాబట్టి. ఆయన మట్టి శరీరములో పాలిభాగస్తుడయ్యాడు. నువ్వు మట్టిలా తయారు చేయబడ్డావు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. హీ రిడీమ్డ్. యెహోవా విడిపించాడు. యెహోవా విమోచన క్రయధనమును చెల్లించి. ఇప్పుడు యెహోవా విమోచించడం ఎలా వస్తారు? సంతాపంతో వస్తారు, ఏడుపు ముఖం వేసుకొని వస్తారు అని కాదు. వాళ్ళు ఎలా వస్తారు? దే విల్ కమ్ బ్యాక్ విత్ సింగింగ్. ఎలా వస్తారంటే వాళ్ళు ఎప్పుడు వస్తుంది? పాట పాడు, ఏరో మంచి ఖుషి మీద ఉన్నావు కదరో అని అంటారు కాదా? వాడు పాడుతూ వస్తున్నాడంటే ఏమని అర్థం? హ్యాపీగా ఉన్నాడని అర్థం. దేవుని యొక్క విడుదలను అనుభవించినవాడు, దైవికమైన విడుదల అనుభవించినవాడు, తన ఆత్మకు విడుదల పొందుకున్నవాడు, హీ విల్ రిజాయిస్. వాడు ఆనందిస్తాడైతే. దీన్నే రక్షణానందము అన్నారు కదా. నీ రక్షణానందము నాకు మరలా లేదండి, బైబిల్లో లేదు. 51వ కీర్తనలో అన్నాడు. ఇంతకుముందు రక్షణానందం ఉంది. పాపము చేయడం వలన, తాను ఒక స్త్రీతో పాపము చేయడం వలన, బత్షెబాతో పాపం చేయడం వలన రక్షణానందాన్ని కోల్పోయాడు. నేనేం కోల్పోలేదేమో అనుకుంటున్నాడు. నువ్వు కోల్పోయిన దాన్ని గురించి గుర్తు చేయడానికి, కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకునేటట్టు చేయడానికి దేవుడు నాథాన్ అనేటువంటి ఒక ప్రవక్తను పంపించాడు. దేవుని సేవకులమైన మీరేం పోగొట్టుకున్నారో, ఏం పొందుకోవాలని తెలియజేసేవాళ్ళమే. మనం ఏదో ఒకటి పోగొట్టుకుంటుంటాం, పొందుకోవాల్సిన అవసరం ఉంది. పోగొట్టుకోలేదా? ప్రార్థనను పోగొట్టుకోలేదా? ఉపవాస అనుభవాన్ని పోగొట్టుకోలేదా? ప్రేమ అనుభవాన్ని పోగొట్టుకోలేదా? పరిశుద్ధత అనుభవాన్ని పోగొట్టుకోలేదా? పరిశుద్ధ గ్రంథ ధ్యాన అనుభవాన్ని మనం పోగొట్టుకోలేదా ఏంటి? ఏమండి, పోగొట్టుకున్నావా లేదా? దేవుని స్తోత్రం. ఇంతకుముందు భర్తను చూసి, భార్యను చూసి నవ్వు ముఖంతో ఉండే మనం పళ్ళు పటపటా కురికాం. ఏం పోగొట్టుకున్నాం మనం? నీ ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. యు లాస్ట్ యువర్ లవ్.
అక్రమము విస్తరించుట చేత కొందరి ప్రేమ చల్లారును. ఏమండి ఏమండి అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. మనం ఏదో వాళ్ళని ప్రేమించడం లేదు, వీళ్ళని మరి ప్రేమించడం లేదు, మనం బాధపడుతున్నాం. వాక్యంలో ఎప్పుడో రాయబడింది, చల్లారిపోతాయి ఈ ప్రేమలు. వేడిగా ఉన్నది చల్లారిపోద్ది. వేడిగా ఉన్న టీ పెట్టాం, తాగలేదు, ఒక గంట తర్వాత ఎలా ఉంటుంది? మానవ ప్రేమలు ఉన్నాయి కానీ, శరీర సంబంధమైన ప్రేమలు ఉన్నాయి కానీ, దైవికమైన ప్రేమ వాళ్ళలో ఉండలేదు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే మన హృదయాలలో ప్రేమను కుమ్మరిస్తాడట. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీలో కుమ్మరిస్తాడు. ఏం కుమ్మరిస్తాడు? రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, హి విల్ పోర్ అవుట్ హిస్ లవ్ ఇంటు యువర్ హార్ట్స్. మన హృదయాలలోకి తన ప్రేమను కుమ్మరిస్తాడు. ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు మనలో ఉన్న పగను మొత్తం వంపేసుకొని, మనలో ఉన్న ప్రతీకారాన్ని, కక్షల్ని, వీటన్నిటి వదిలిపెట్టేసుకొని, కుమ్మరించవయ్యా, పొయ్యవయ్యా, నా గిన్నె నిండి పొరలాలయ్యా. ఈ గిన్నె నిండాలి. ఈ హృదయపు గిన్నె, ఈ ఆత్మ గిన్నె, ఆత్మ పాత్ర ప్రేమతో నిండి పొరలాలి. మీరు నన్ను కొట్టారు, అసలు కొట్టాలనుకోని కొట్టింది కాదండి, సరదాగా కొట్టారులేండి పాల్ సార్, మీరు దాని గురించి నేను ఫీల్ కావడం లేదు. ఆయన పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. కానీ నేను ప్రభు సన్నిధికి వచ్చి నాలో ప్రేమ కుమ్మరించబడిన తర్వాత నేను మర్చిపోయాను సార్, దాని గురించి ఆలోచించడం లేదు నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా విమోచించిన వారు అనగా, యెహోవా ఎవరి కోసమైతే విమోచన క్రయధనము చెల్లిస్తారో వాళ్ళ గురించి రాయబడిన మాటలు. వాళ్ళు ఎక్కడికి వస్తారంట? వాళ్ళు ఎలా వస్తారనేది పక్కన పెట్టండి, వాళ్ళు ఎక్కడికి వస్తారు అనేది నాకు. వాళ్ళు సియోను. అసలు సియోను అంటే ఏంటి? ఈ పాత నిబంధన అంతా సియోను 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 అని కనిపిస్తుంది. ఏంటి సియోను? సియోను పర్వతము అండి, కొండ లేదా? యెరూషలేములోని ఓ ప్రదేశంలో ఉన్నటువంటి సియోను, సీనాయి, సియోను, మోరియా, హోరేబు, ఇటువంటి పర్వతాలు ఉన్నట్లు ఒక పర్వతం అంతవరకే. వాళ్ళు ఎక్కడికి వస్తారంట? వాళ్ళు సియోనికి రావడం ఏంటండి? ఎక్కడో విశాలమైన దేశంలో ఉన్న వాళ్ళని, ఎక్కడో మైదానములో ఉన్న వాళ్ళని సియోను పర్వతానికి తీసుకువచ్చేదేంటి? నిర్గమకాండము 15వ అధ్యాయంలో అదే రాయబడింది. వారిని ఆయన నిర్మించినటువంటి, ఆయన ఏర్పరుచుకున్నటువంటి కొండ మీదకి తీసుకొచ్చాడు, ఆరాధనకు తీసుకొచ్చాడు. నీవు వారిని నీ పరిశుద్ధాలయములోనికి తోడుకొని వచ్చితివి. లేదండి, ఉందా లేదా? ఇంటి దగ్గర చదవండి. వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత పాట పాడారు. మోషే గారు ఒక పాట రాశాడు. పాట రాయిగానే ముసలమ్మ లేచింది. మిరియాము గారు లేచి, నిలబడ్డానికి శక్తి లేక, పాట పాడడానికి శక్తి లేక కాదు, ఆమెకు ఎక్కడలేని హుషారు వచ్చేసింది. యెహోవా విమోచించినటువంటి ఆ జనుల మధ్యలో లేచినట్టుట ఆమె తన ముసలితనాన్ని, తన వార్ధక్యాన్ని మర్చిపోయి యవనస్తురాలుగా మారిపోయి ఏం చేసిందట? డాన్స్ చేసిందట. తంబురతోనూ నాట్యం చేసింది. స్తోత్రం. 430 సంవత్సరాలు నేర్చుకున్న నాట్యంతో కాదు, బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్సులు నేర్చుకొని కాదు, ఆమె కలిగినటువంటి ఆ ఎక్సైట్మెంట్ను బట్టి కదా. రీటమ్మ గారి దగ్గర నుంచి డాన్స్ స్టెప్పులు నేర్చుకున్నాము కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, దావీదేమన్నా నాట్యం నేర్చుకొని ఏమైనా డాన్స్ చేశాడని దేవుని సన్నిధిలో యెహోవా నిబంధన మందసం వస్తుంది. దావీదు ఏం చేశాడు? నాట్యం ఆడండి సార్ ప్లీజ్, అందరు లేండి, డాన్స్ వేయండి అని ఎవరు అనలేదు. మిరియాముకు ఎవరు చెప్పింది లేదు, దావీదుకు ఎవరు చెప్పింది లేదు. వాళ్ళు ఏం చేశారు? నాట్యం చేశారు. వాళ్ళ స్టెప్పులు బాగున్నాయా లేదా, అది శాస్త్రీయమా అశాస్త్రీయమా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. శాస్త్రీయమా అశాస్త్రీయమా అని ఆలోచించి నీ స్టెప్స్ బాగలేవు, నీ ముద్రలు బాగలేవు అనేది మీ కాలు కదా. ఒక పనివాడు నాట్యం చేసినట్టు చేసావు. రాజు అంటే రాజనాట్యం ఏదో ఉన్నట్లుగా ఫీల్ అయిపోయి, అంటే యువర్ డ్యాన్స్ ఈజ్ నాట్ క్లాసికల్, ఫోక్ డ్యాన్స్ లాగుంది నీ డ్యాన్స్, జానపద నాట్యం లాగుంది, నచ్చలేదు మాకు. కానీ స్వర్గంలో దేవునికి ఆ నాట్యం నచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఒక్కసారి నాట్యం వేస్తే మనోళ్ళు ప్రతి ఆదివారం నాట్యం వేస్తున్నారు. దావీదు నాట్యం ఆడాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. కారణం ఏంటంటే 20 సంవత్సరాలకు పైగా లేకపోతే అనేక సంవత్సరాలుగా ఫిలిష్తీయుల మధ్యలో ఉన్నటువంటి నిబంధన మందసము ఇశ్రాయేలుల మధ్యలోకి వచ్చినప్పుడు, అంతేకాకుండా ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉన్నటువంటి మందసము తిరిగి తన దగ్గరకు వస్తున్నా, అప్పుడు నాట్యం ఆడాడు. దైవ సాన్నిధ్యము తిరిగి వస్తుంది,
ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ బ్యాక్. దట్ ఈస్ ద రీజన్. 3 పాటలు 4 పాటలు అయిపోగానే ఆటోమేటిక్గా మనకు ఆరాధన ఫిక్స్ అయిపోయాం మనం. 4వ పాట తర్వాత 4వ పాట మళ్ళీ పాడిన తర్వాత, డ్రమ్ములు వేగంగా కుట్టిన తర్వాత, ఏదో బ్యాక్గ్రౌండ్ వేసిన తర్వాత, ఇవేగా మన ఆరాధన. దేవుని స్తోత్రం. ఈ యాంత్రికమైన ఆరాధనలోంచి, ఈ కృత్రిమమైనటువంటి ఆరాధనలో నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. సరే, దేవుని స్తోత్రం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో, సంగీతాలతో, స్తోత్రం, వాళ్ళు సియోనుకు తిరిగి వచ్చారు. దేవుని స్తోత్రం. త్వరగా 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సియోనుకు తిరిగి రావడం. యెషయా అనేటువంటి ఆయన కొన్ని ప్రవచనాత్మకమైన మాటలు చెప్తున్నాడు. హిజ్కియా అనేటువంటి ఆయన జబ్బు వచ్చినప్పుడేమో ఏడ్చి గోడ వైపు తిరిగి కన్నీళ్లతో గుణమయ్యాను, నన్ను బాగు చేయనైనా, నేను ఇప్పుడే చచ్చిపోవడం నాకు ఇష్టం లేదన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్న తర్వాత ఆయన కాంటాక్ట్ బబులోను వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు యెషయాని వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటికి వెళ్తే చాలా హడావిడిగా ఉంది, ఫెస్టివల్ ఏదో పండగలాగా ఉంది, చాలామంది వచ్చారు. రాజా నమస్కారం, రాజా, రాజు చిరంజీవగును గాక. ఏంటి హడావిడి, వీళ్ళంతా ఎవరు? నా ఫ్రెండ్స్లే, బబులోన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేదో చూసిపోయారు, నాకు బాగాలేదు కదా, తగ్గిపోయింది కదా, దానికోసం చూడడానికి వచ్చారు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు మాట్లాడు. వాళ్ళు వచ్చాను బాగానే ఉంది, ఇక వాళ్ళు ఈసారి వచ్చినప్పుడు నిన్ను నీ వాళ్ళందరినీ తీసుకొని పోతారు, నీ పిల్లల్ని నపుంసకులుగా మార్చి తీసుకొని పోతారు. ఏమంటే ఇదేగా చెప్పింది. స్తోత్రం. నేను బైబిల్లో ఉన్నదే కొద్దిగా డ్రామాటిక్గా కథనీయంగా ఒక కథలాగా చెప్పాను అంతవరకే. నువ్వు ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో ఉన్నవాడివి, బబులోను రిలిజియన్ నిమ్రోదు సంబంధించిన మతాలతో కూడుకున్న అన్ని విధానాలతో నీకు సంబంధం ఏంట్రా బాబు? వీళ్ళు నీకు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? రాజ్యం కదండి, రాజులం కదా, పొరుగు రాజ్యాలతో సంబంధాలు లేకుండా ఎలా ఉంటాయి? ఆఫీసులో పనిచేసినప్పుడు అన్ని జనులతో సహవాసం లేకుండా ఎలా ఉంటుంది? ఫెస్టివల్ వచ్చింది కదా కదా. ఒకరు పొరపాటున పేర్లు అవి చెప్పను కానీ నేను, ఒకరు పొరపాటున ఫొటోస్ పెట్టారు నాకు. వచ్చేసరికి వాళ్ళు వచ్చారు, ఇక్కడ నుంచి వాళ్ళు రారు, ఇక్కడ నుంచి మీరే వెళ్తారు అని ద ప్రొఫెసీ ఆఫ్ ద బాబిలోన్ క్యాప్టివిటీ, బబులోను చెరను గురించిన ప్రవచనం అప్పుడు వచ్చింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో వచ్చింది. తర్వాత జరుగుతున్న విషయం, ఆ చెరలో నుంచి బయటికి రావాలి. వాటి గురించి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం అంతా అక్కడక్కడ సియోను 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 అని కనిపిస్తుంది. సియోను అన్నప్పుడు నాకు నా మనసులో మెదలాడిన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. సియోను అంటే అక్షరార్థమైన సియోను కాదు. సియోను అంటే స్థలమై ఉండొచ్చు, కానీ సియోను అంటే ఒక అనుభవం. దేవుడు విమోచించడం ఇస్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అది భౌతికమైనది కాదు, ఇట్స్ ఎ స్పిరిచువల్. దైవ విమోచన అనేది ఆత్మ సంబంధమైనది. 3 విషయాలు, నేను 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1 చదవండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథము 29:22. యెషయా గ్రంథం 29:22. ఏం మేడం, నమస్తే మేడం. అది ఏందట? పాయింట్ అర్థం చేసుకోండి. ఏంటట? చదవండి, మళ్ళీ చదవండి. అబ్రహామును విమోచించిన యెహోవా. అండర్లైన్ చేసుకోండి. ఆదికాండం 11వ అధ్యాయం నుంచి ఆదికాండం 25వ అధ్యాయం దాకా ఉన్నటువంటి స్టోరీ, ఇట్స్ అ స్టోరీ ఆఫ్ రిడెంప్షన్. అది విమోచన కథనమే, కానీ విమోచించబడ్డాడు అబ్రహాం అనే మాట బైబిల్లో ఆదికాండంలో రాయబడలేదు. యెషయా అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అబ్రహామును విమోచించినటువంటి యెహోవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విమోచించాడట. విమోచించి ఏం చేశాడు? విమోచించి ఎక్కడికి తీసుకువచ్చాడు? నో స్తోత్రం. చాలు చాలు, అది వద్దులేండి, వదిలేసేయండి. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనంలో ఎవరు తీసిన వాళ్ళు చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనం. స్తోత్రం స్తోత్రం. అమ్మా లేదా? త్వరగా చివరి మాట, చివరి వాక్యం పూర్తిగా చదువు, పెద్ద వచనం కనుక. బయలుదేరి కనానుకు చాలండి. స్తోత్రం. ఎవరు వచ్చింది? అబ్రహాం.
స్తోత్రం. 11వ అధ్యాయం చివరిలో ఊరిలో ఉన్నాడు. ఆ ఊరు నాకు నచ్చలేదు, ఈ ఊరిలో నువ్వు ఉండడం నాకు నచ్చలేదు అబ్రహాం, ఇది కరెక్ట్ కాదు, ఇది దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఊరు, ఇది మంచి ఊరు కాదు ఇది. అయినా ఊజు ఏంటండి, బూజు పట్టిన ఊరులాగా ఊజు ఏంటి? యోబు ఏంటిది ఊరేంటి? వాళ్ళని ఊరిలో ఉన్నప్పుడు 75 సంవత్సరాల ముసలోని తీసుకొచ్చి 4 వచనాల తర్వాత వాగ్దాన దేశంలో తీసుకొచ్చాడు. చెప్పినటువంటి దేశానికి ఈ 4 వచనాలు రావడానికి 4 నిమిషాలు పట్టిందని కాదు, ఒక నది దాటి ఇంత ప్రయాణం చేసి కనానుకు వచ్చాడు. ఈ కనానుకు వచ్చినప్పుడు కుదురుగా ఉన్నాడంటే కుదురుగా లేడు, అది విషయం. 10వ వచనం చదవండి, 12వ అధ్యాయం 10వ వచనం. ఏ దేశంలో? ఊరిలో కరువు రాలేదు. ఊరోళ్ళకి ఫోన్ చేస్తే ఎలా ఉంది, మాకేమండి సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి, బాగానే ఉన్నాం, అయినా ఆ రోజు పోవద్దని చెప్పాము, తొందరపడి వెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడు ఏమైంది? కమ్ బ్యాక్. బంధువులందరూ నా హోరు వీళ్ళందరూ వచ్చే బ్రదరు అయింది. ఆయన ఏదో చెప్తుంటాడండి. ఆయన మన దేవుళ్ళు మనకుండగా ఈ యెహోవా దేవుడు అనే దేవుడు అవసరమా మనకు? సరే నువ్వు పోయినా సమృద్ధిగా స్థలంలో ఉండాలి కదా, నువ్వు పోవడం కరువు ఉండడం ఏంటి? ఏమని రాబడింది 12వ అధ్యాయం 10వ వచనంలో? కరువు భారంగా ఉన్నందున. వరే ఎంత పొరపాటు చేస్తున్నాడు. ఒక విధంగా ఆయన అబ్రహాముని అభినందించదు, ఊరికి తిరిగి పోలేదు. నా బోటాడైతే ఊరికి తిరిగి వెళ్ళిండేవాడు. అబ్రహాం కాదు, నాతో దుర్మార్గుడు కాదు, కొద్దిగా మంచివాడు లాక్కున్నాడు. ఆయన అందుకనే ఉన్నాడంటే ఎడి చేద్దామబ్బా, ఐగుప్తుకి వెళ్ళిపోదామా? ఐగుప్తుకి వెళ్ళాడు. కానీ ఐగుప్తుకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? 13వ అధ్యాయం 1వ వచనం. స్తోత్రం. ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చాడంట? అంటే ఎక్కడ? ఫుట్ నోట్ ఏమనుందా? దక్షిణ పాలస్తీనా అనగా సదరన్ పాలెస్టైన్. పాలస్తీనా అనే మాట ఎప్పుడు ఉపయోగించబడిందో ఆలోచించి చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనోళ్ళు ఈ అక్కడక్కడ ఈ విప్లవవాదులు, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలు, ఇవన్నీ ఆ స్థలము వాళ్ళదే, ముస్లిమ్స్దే, కాబట్టి అది వాళ్ళే ఉండాలి అని ఈ స్థలాన్ని గురించిన గొడవ జరుగుతుంది. ఈ స్థలం ఎవరిది? వాక్యం స్పష్టంగా ఎప్పుడో చెప్పింది. ఒకప్పుడు ఫిలిస్తీన్లు ఉన్నటువంటి స్థలాన్ని దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని ఆలోచించి పాలస్తీనా అని పిలువబడింది. అది ఆ సదరన్ పాలెస్టైన్ వాళ్ళకి ఇవ్వబడింది. తర్వాత అది ఇజ్రాయెల్గా పిలువబడింది. ఏమండి? ముందు దాని పేరేంటి? పాలెస్టైన్. పాలెస్టైన్ క్రమంగా అబ్రహాము కుమారుడకు ఇస్సాకు అయినటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుకు ఏం పేరు? అప్పుడు వచ్చింది అది ఇశ్రాయేలు దేశము అనేటువంటి పేరు. తర్వాత ఎప్పుడో వచ్చింది, ముందే రాలేదు. ముందు వచ్చిన పేరేంటి? పాలెస్టైన్, సదరన్ పాలెస్టైన్ అనగా నెగేవ్ అనేటువంటి ప్రదేశం. మనం అర్థం హిస్టరీ మీకు అర్థం కానికి పూర్తిగా నేను హిస్టరీ టీచర్ని, మన పాల్ సార్ లాగా హిస్టరీ టీచర్ని కాదు నేను. నాకు హిస్టరీ మీద నమ్మకం లేదు, కానీ కొద్దిగా అర్థం కావడానికి చెప్పాను అంతవరకే. నా పని అంతా ఫ్యూచర్ మీదే ఉంటుంది నాకు ఆలోచన, హిస్టరీ మీద నాకు దృష్టి ఉండదు. ఎవడు ఎటు చస్తే మనకెందుకండి, మనకు కావాల్సింది భవిష్యత్తు. అందుకని మొదటి రాకడం మీద మనం దృష్టి పెట్టాం, మన దృష్టి అంతా 2వ రాకడం మీద, ఫ్యూచర్ చూద్దాం. ఎందుకు గతాన్ని చూసుకుంటూ కూర్చోవడం? నేను గతంలో రౌడీనండి అని చెప్పుకోవడం అర్థమేముంది? ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఊరు నుంచి తీసుకొని కానాల్లో పెడితే ఈ విశ్వాస వీరుడు అనబడిన అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు దేవుడు ఊరుకోలేదు, మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చాడు? అనగా మరలా కనానుకు తీసుకొచ్చాడు. అరే నువ్వు ఉండాల్సిన చోటు ఇదిరా బాబు, ఎందుకు అనవసరంగా తొందరపడతావు? ఆత్మీయ చదరంగములో మనకిష్టమైన చోటుకి మనం అడుగు పెట్టాం, కానీ స్టెప్ బ్యాక్ మనం చేయాలి. తొందరపడి ఎక్కడికో వెళ్ళాం, కమ్ బ్యాక్ అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నట్టు ఈ ఉదయకాలం మనతో చెప్తున్నాడు, కమ్ బ్యాక్. ఎక్కడికో వెళ్ళావు, టూ మచ్గా వెళ్ళావు, ఎక్స్ట్రీమ్గా వెళ్ళావు, పాపములోనో శాపములోనో రోగములోనో టూ మచ్గా వెళ్ళావు, కమ్ బ్యాక్. ఒక స్టెప్ వెనక్కి వెయ్యి. విశ్వాస జీవితంలో కాదు, దూకుడుగా వెళ్ళినటువంటి ఆ దుర్భరమైనటువంటి దారిద్ర్యపు జీవితంలోంచి వెనక్కిరా. ఏమి నేను ఆశీర్వదించలేనా? ఎందుకు ఐగుప్తుకి వెళ్ళావు? కమ్ బ్యాక్.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్ళినట్టే ఒక ప్రవచనం చెప్తున్నా అబ్రహాము, గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళినట్టు నీ సంతానము 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉంటారు. స్తోత్రం. అర్థం చేసుకోవాలి వీటన్నిటిని. సరే, వీటిని చెప్పడం కాదు నా ఉద్దేశం. సియోను అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్స్ లైక్ ఏడెన్, లేకపోతే అందమైన తోట లాంటి, లేకపోతే అందమైనటువంటి అనుభవం, ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. అంతవరకే. యెహోవా విమోచించిన వారు ఎక్కడికి వచ్చారంట? దేవుని స్తోత్రం. సియోను ఎక్కడుంది? కనాను దేశంలోనేగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సీనాయి పర్వతం మీద వాళ్ళకి ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. తర్వాత కొంతకాలానికి సీనాయి పర్వతం దగ్గర సియోను పర్వతం దగ్గర దేవాలయము కట్టబడింది. సరే, వీటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మొట్టమొదటి విషయం, యెహోవా విమోచించిన వారు ఎక్కడికి వచ్చారు? కనానుకు వచ్చేసారు, సియోనుకు వచ్చేసారు. అనగా ఒకటి, అది దేవుని యొక్క ప్రవచన నెరవేర్పు స్థలం. అది దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. ఆయన నమ్మదగినవాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. అబ్రహామును కరువులో మార్చి చంపడం కాదు దేవుని చిత్తం. నిన్ను లోకంలోంచి బయటికి తీసుకొని వచ్చి కనానులో పెట్టడంలో, ఈ క్రైస్తవత్వపు అనుభవంలో పెట్టడంలో, ఈ ప్రార్థనా జీవితంలో పెట్టడం నువ్వు నశించిపోవాలని కాదు. అనవసరంగా తొందరపడి వెళ్ళాడండి వాడు. అనవసరంగా తొందరపడి బాప్తిజం తీసుకున్నారు, అనవసరంగా తొందరపడి మందిరానికి వెళ్ళారు, అనవసరంగా తొందరపడి ఆ చర్చిలో చేరిపోయారు అని లోకం అనొచ్చేమో. నో, నిన్ను బెటర్ ప్లేస్లోనే ఉంచాడు దేవుడు. నువ్వు బెటర్ ప్లేస్లో ఉన్నావు. బెటర్ ప్లేస్లో లేని వాళ్ళు ఉన్నారు. భక్తిహీనుల గురించి రాయబడింది 73వ కీర్తనలో. ఆసాపు భక్తులు అంటాడు, నీవు వారిని కాలుజారు చోటే ఉంచి ఉన్నావు. భక్తిహీనులను ఆయన కాలుజారు చోట్లో ఉంచి, భక్తులైన వారిని కాలు జారని చోట్లో పెట్టాడు కదా. జారి పడకుండా నా పాదములను, కన్నీళ్లు విడవకుండా నా కనులను, మరణము నుంచి నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. ఇది విమోచన. ఏడ్పు రాకుండా నీ ఏడ్పుని ఆనంద బాష్పాలుగా మార్చడం, ఆవేదన బాష్పాలను ఆనంద బాష్పాలుగా మార్చడం. ఇంక అయిపోయింది, అంతా అయిపోయిందని గుండెలు బాదుకునే పరిస్థితి. అక్కడి నుంచి గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాలు ధరింపజేసే అనుభవం. సైన్, కమ్ బ్యాక్ టు అవర్ సైన్. నీవు దేవుని చేత విమోచించబడిన వారవైతే, విమోచన లేనప్పుడు విషాదముతో గడిపావు. ఏడుపు పాటలు, ప్రలాప గీతాలు, విలాప గీతాలు. ఇప్పుడు విలాప గీతాలు కాదు, ఇప్పుడు పరమగీతాలు. ఇప్పుడంతా దేవునితో ఉన్నటువంటి సంబంధం దృష్ట్యా నువ్వు పాటలు పాడుకుంటున్నావు. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు. ఏమండి, పాడలేదా? మనం పాడుకోలేదా? నీ ముఖము మనోహరము. ఏ హీరోయిను? ఏమండి, హీరోయిన్ ముఖం గురించి కాదు, హీరో ముఖం గురించి కాదు, అసలు సిసలైన ఆత్మ కథానాయకుడైనటువంటి యేసు ముఖాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. మన గొంతులు బొంగురు పోతాయి. మగవాళ్ళ గొంతు ఆడవాళ్ళ గొంతులాగా, ఆడవాళ్ళ గొంతు మగవాళ్ళ గొంతులాగా ఉంటుంది. స్తోత్రం. పలానామో తెలుసా అని పాలసార్ని అడిగాను నేను. ఆయన ఏం చెప్పలేదు. అలా ఎన్ని చెప్పినప్పటికీ ఆయనకు అర్థం కాదు. కొద్దిగా మేల్ వాయిస్ లాగా ఉంటుంది. ఆహా, అదేలేండి అన్న నేను. స్తోత్రం. అలే, ఈ మన గొంతులు ఇలా ఉంటాయి. నీ స్వరము మాధుర్యము. ఆ స్వర మాధుర్యానికి, ఆ స్వరం యొక్క భిన్నమైనటువంటి స్థితికి తిరిగి చూశాడు. అసలు ఏంటిదంతా అని తిరిగి చూశాడు. విస్తారమైన జల ప్రవాహముల ధ్వని లాంటి ధ్వని నాకు వినపడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నవాడు నాకు కనిపించాడు. నేను ఎవరి రొమ్ము మీద అయితే ఇంచుమించు ఒక 60 సంవత్సరాల క్రితం ఆనుకున్నానో ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ముసలితనమందు నేను ఈ పద్మోసు దీపంలో ఉన్నానేమో, కానీ నా ప్రభు ఇంకా యంగ్ మ్యాన్ లాగా దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనము ఓల్డ్ అయిపోతాం, మనము డెడ్ అయిపోతాం, కానీ ఆయన ఓల్డ్ కాడు. దేవుని స్తోత్రం. ఆయన నిత్య యవనములో ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, సియోను అంటే ప్రవచన నెరవేర్పు యొక్క స్థలం. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ప్రొఫెటిక్ ఫుల్ఫిల్మెంట్. నీ యొక్క ప్రవచన నెరవేర్పు స్థలం అది. నిన్ను విమోచించి నీ కోసం చేయబడిన వాగ్దానాల్ని దేవుడు నెరవేరుస్తాడు.
నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అబ్రహాం. ఎక్కడా? కనానుకు వచ్చినప్పుడు ఆశీర్వాదం లేదు, ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఆస్తి ఉంది కానీ ఆహారం లేదు, ఆస్తి ఉంది ఆహారం లేకపోతే పరిస్థితి ఏంటి? కానీ దేవుడు మరలా తిరిగి కనానుకే తీసుకొచ్చాడు. నువ్వు ఎంత తప్పిపోయినా నిన్ను మరలా అక్కడికి తీసుకొని వస్తాడు. ఇదే స్థలం నుంచి మనం నేరుగా బయలుదేరామనుకోండి, బయలుదేరం నడుస్తున్నాం. కొంతకాలానికి మరలా ఇక్కడికే వస్తామంట. ఎందుకండి? ఒకసారి ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం ఇంకెళ్తా ఉండండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా దాటుకుంటూ మళ్ళీ తిరిగి ఇదే స్థలానికి వస్తాం. భూమి గుండ్రంగా ఉంది కాదా? దేవుని స్తోత్రం. యాకోబు 2 సార్లు మీ అన్నని మోసం చేసి వెళ్తే వెళ్ళొచ్చు, నిన్ను మరలా ఈ దేశానికి రప్పిస్తాను. నువ్వు పద్దనారాములో మీ మామగారింట్లో ఇల్లరికం చేయడానికి కాదు నిన్ను పిలిచింది కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కేరళలో ఎవరో ఒక భక్తుడున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారింట్లో, వాళ్ళ అమ్మగారి కాదు వాళ్ళ అత్తగారింట్లోనే కాపురం ఉంటున్నాడు. ఓసారి అలాగ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, ఏం సంగతులు ఏంటి, ఎక్కడి నుంచి? ఓహో, ఇల్లరికానికి వచ్చేసావు అనమాట అన్నప్పుడు మనసు చివుక్కుమని బాధతో ఒక అద్భుతమైన మలయాళం పాట రాశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన గూడు ఎక్కడ? మనం ఎక్కడ ఉంటున్నాం? ఎక్కడ ఉండాలి మనం? నేను పద్దనారాములో ఉండడం ఏంటి, మేనమామ గారి ఇంట్లో ఉండడం ఏంటి? అక్కడ ముసలోళ్ళే మా అమ్మ నాన్న బాధపడుతుంటే వాళ్ళని వదిలిపెట్టేసి 20 సంవత్సరాలుగా వాళ్ళతో కమ్యూనికేషన్ లేకుండా నేనున్నానే అని దేవుడు చెప్పాడు, నిన్ను మరలా ఈ దేశానికి రప్పిస్తాను. మీ నాన్న ఉంటాడు, మీ అమ్మ ఉంటారు, మీరెవ్వరు చచ్చిపోరు. అది కూడా గుర్తుపెట్టుకో. శత్రుత్వం పెంచుకున్నటువంటి శత్రువుగా నీతో ప్రవర్తించిన వాడు నీ మిత్రుడిగా మారుతాడు. మీరందరూ కలుసుకుంటారు, ఒక రీయూనియన్ జరుగుతుంది. నిన్ను మరలా ఈ దేశానికి రప్పిస్తాను. దేవుని స్తోత్రం. దట్ ఈస్ అవర్ సైన్. ఒకటి ప్రవచన నెరవేర్పు అనుభవము మన సీయోనులు. క్రీస్తులో ఉన్నటువంటి ప్రవచనాల నెరవేర్పు అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 40వ కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 2వ వచనం. స్తోత్రం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. స్తోత్రం. అయ్యా దావీదు గారు, మీరు అరణ్యంలో ఉన్నారు, బాగానే ఉంది. అరణ్యంలో ఉన్న తర్వాత అంతఃపురంలో వెళ్ళారు. ఈ అబద్ధాలు ఎందుకు రాయడం మీరు? నాశనకరమైన గుంటలో నుండి జిగటకరమైనట్టు ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఎక్కడున్నారు? నువ్వు చెప్పడానికి అది ఒక అర్థం ఉండాలి కదా. అబద్ధాలు మరి ఇంత అందంగా పాట రాస్తే ఎలాగండి? ఏం చెప్తున్నాడైనా? మీరు చదివినప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు ఎప్పుడు జిగటగల దొంగ ఊపిలో ఉన్నాడా? లేడు. నాకు తెలిసి నేను మొదటి సమయాలు కన్నా 2వ సమయాలు కన్నా చదివితే దావీదు ఎప్పుడు అక్కడ ఉన్నట్టు నాకు అనిపించలేదు. మళ్ళీ ఏమైంది ఎంత చెప్తున్నాడైనా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధంగా జిగటగల దొంగ ఊబిలో ఉన్నట్లుగా కూరుకుపోయినటువంటి అనుభవంలో పాప పంక మంటినప్పుడు, పాపపు బురదలో ఉన్నా, నేను పాపపు రొచ్చులో ఉన్నాను, నేను కూరుకొని నేను పైకి లేవలేకపోయాను. కానీ నన్ను లేవనెత్తి బండ మీద ఆయన నన్ను నిలబెట్టాడు. ఏ బండ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, వారు ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. అంటే ఏంటి? బండ ఫౌండేషన్. ఇంతకుముందు నాకు కూరుకుపోయే బురద నా ఫౌండేషన్. సింక్ అయిపోయేటువంటి, లేకపోతే కూరుకుపోయేటువంటి, లోపలికి నన్ను తీసుకుపోయేటువంటి ఆ రాంగ్ ఫౌండేషన్లో ఉన్నాను. ఇప్పుడు నేను స్థిరమైనటువంటి ఫౌండేషన్లో ఉన్నాను. ఇంతకుముందు నా పూర్వపు మతాల్లో ఉన్నప్పుడు రాంగ్ డాక్ట్రిన్స్లో ఉన్నాను, రాంగ్ బిలీఫ్లో ఉన్నాను. బురదలాగా అది నన్ను లోపలికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు నేను బండ మీద స్థిరంగా నిలబడ్డాను. దానివల్ల ఏమైందో తెలుసా? ఏమైంది? నన్ను విమోచించాడు అని చెప్పడమే కీర్తనాకారుని యొక్క ఉద్దేశం. విమోచించిన నేను ఊరుకోలేదు. విమోచించిన మనం ఊరుకుంటామే ఏంటి? ఏం చేస్తాం మనం? 3వ వచనంలో స్తోత్ర రూపమగు కొత్త కీర్తన ఆయన నా నోట నుంచెను. స్తోత్రం. ప్రతి ఆదివారం ఇక్కడ సెలబ్రేషన్. దేనికో తెలుసా? మమ్మల్ని విమోచించాడండి. స్తోత్రం కాదా?
సంతోషం పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం పొంగే నన్ను రక్షించాడు, నా మనోనేత్రములు తెరిచాడు. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ మై జాయ్. ఇది నా సంతోషానికి కారణం. పాపపు బురదలో ఉన్న నన్ను లేవనెత్తాడు. దట్స్ మై సైన్. యెహోవా విమోచించిన వారు సంతోష గానముతో, సంతోష నాదముతో సియోనుకు తిరిగి వస్తారు. ఇది మన సియోను. క్రీస్తు అనేటువంటి పునాది మీద మనం ఉన్నాం. చూసారా? ఒకటి ప్రవచన నెరవేర్పు అనేటువంటి సైన్, రెండోది పునాది అయినటువంటి క్రీస్తు, ఆయన మీద ఉన్నాం. మనం ఇప్పుడు కూరుకుపోయేది లేదు, ఇంకిపోయేది లేదు. మన పునాది ఇసుక మీద కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం చివరిలో ఆయన చెప్పిన మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున గైకొను వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాని పోలి ఉన్నాడు. ఈ నా మాటలు విని బాగానే ఉన్నాయండి, కానీ అన్నిటితో ఏకీభవించలేము, కొన్నిటితో మేము విభేదిస్తామండి. అయినా ధర్మశాస్త్రాన్ని విమర్శించడం ఏంటినా, మా బోధకుల్ని విమర్శించడం ఏంటి? మేము అక్కడ వీ డోంట్ అగ్రీ విత్ హిమ్. నో ప్రాబ్లం. నువ్వు ఇసుక మీద పునాది కట్టుకొని ఉంటున్నావు. వాన వచ్చాను, వరద వచ్చాను, 2 బిల్డింగులు గృహప్రవేశాలు అయిపోయినా, 2 బాగానే ఉన్నాయి. ఒకటి ఒకదాని మీద కొట్టింది, అది కుప్ప కూలిపోయింది. ఒకటి స్థిరంగా నిలిచింది. వాక్యపు పునాది మీద, విన్నటువంటి ఉపదేశపు పునాది మీద కట్టుకున్న నీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటుంది. ప్రవచనాల మీదో, అబద్ధ ప్రవచనాల మీదో, సూచక్రియల మీదో, ప్రలోభాల మీద ఆధారపడినటువంటి నీ ఆత్మీయ జీవితపు భవనము కుప్పకూలిపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ప్రవచన నెరవేర్పులు అనేటువంటి సియోన్కి. హీ విల్ టేక్ యూ బ్యాక్, హీ విల్ బ్రింగ్ యూ బ్యాక్. నిన్ను సియోనులోకి తీసుకొని వస్తాడు. యెహోవా విమోచించిన వారు. అందరు రాలేరు, అందరు మాకు కూడా అక్కడ రావాలందరు సియోన్కి. ఎంత దూరం? ఎన్ని కిలోమీటర్లు కాదా? గూగుల్ మ్యాప్లో పెట్టామండి, ఎన్ని కిలోమీటర్లు తెలిసింది. కారులో పోతే ఇంత, ట్రైన్లో పోతే ఇంత, నడుస్తూ పోతే ఇంత. గూగుల్ మ్యాప్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. గూగుల్ మ్యాప్ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి నా డెస్టినేషన్, నా గమ్యాన్ని నేను చేరుకోలేను. దేవుని స్తోత్రం. నాకు ఒక విమోచించబడిన అనుభవం ఉంటే నేను సియోనులో ఉంటాను. దేవుని స్తోత్రం. నీ సియోనులో ఉండాలి. నీ ప్రవచన నెరవేర్పులో నువ్వు ఉండాలంటే నువ్వు అబ్రహాములాగా విమోచించబడాలి. ఇక్కడ రాయబడింది, దావీదులాగా విమోచించబడాలి. యూ షుడ్ బి రిడీమ్డ్ యాస్ డేవిడ్. దావీదు భౌతికంగా మాట్లాడటం లేదు. నా నోట ఏముంది ఇప్పుడు? ఏడుపు, సనుగుడు, గొనుగుడు. ఎందుకు దేవుడు నాకేం చేశాడు అనేటువంటి ప్రశ్నలు కాదు. మనకేముంది ఇప్పుడు? నన్ను విమోచించాడు కాబట్టి ఇప్పుడు నాకేముంది? సండే మనం ఆరాధన చేస్తాం దేనికి? ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్. బికాస్ సోమవారం నుంచి శనివారం దాకా నన్ను కాపాడాడు. అసలు నన్ను రక్షించాడండి. 74లో రక్షించాడండి, 75లో రక్షించాడండి, 90లో రక్షించాడండి, 2017లో రక్షించాడండి. అసలు నిన్న రక్షించాడండి నన్ను. అందుకని ఈ సంతోషం. ఇది సెలబ్రేషన్. ఇది ఏడుపుగా ఉండాల్సినటువంటి సమయం కాదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అప్పటిదాకా ఏడుపు ఉన్నటువంటి ఆ ఇల్లు అన్నం ఎత్తుకుంటుంటే, అన్నం ముద్ద కలుపుకొని ఎత్తుకోపోతుంటే చిన్న కొడుకు గుర్తొచ్చి, వాడికి చికెన్ ఇష్టం, వాడికి మటన్ ఇష్టం, వాడికి ఫ్యాటెడ్ కాఫ్ అంటే ఇష్టం, కొవ్విన దూడ మాంసం అంటే వాడికి ఇష్టం. తినలేక తండ్రి ఎన్నిసార్లు ముద్దలు కింద పడేసిన రోజులు లేవా? కానీ ఎప్పుడైతే కుమారుడు వచ్చాడు, రండి మనం సంతోషించుతాము. దేనికి? ఏమైంది నీకు? సంతోషించేది ఏందిరా నాయనా అని వాళ్ళు అడిగితే యజమానుడు చెప్పాడు, నా కుమారుడు చచ్చిపోయాడు. అదేంట్రా, ఆయన బతికునోడు చచ్చిపోయాడు అంటున్నాడు. చచ్చిపోయాడు, తిరిగి వచ్చాడు. దూరదేశం పోయాడంటే చచ్చిపోయాడని అర్థం. వాడు తిరిగి నా దగ్గరికి వచ్చాడు. దేవునికి దూరం అయిపోయామంటే మనం ఆత్మీయంగా చచ్చినట్లే. యు హ్యావ్ టు కమ్ బ్యాక్. నువ్వు తిరిగిరా. దేవుని యొక్క పిలుపదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. రెండో విషయం ఏం చెప్పాను? మన యొక్క పునాది మీదకి వీఆర్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఫౌండేషన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ అవర్ సైన్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 35:10. స్తోత్రం. అమ్మ పిల్లలు వాక్యం బాగా వినాలి. నేను చిన్నప్పుడు విమోచించబడిన వారే, అందరి చేత విమోచించబడిన వాళ్ళు కాదండి, వెండి చేత విమోచించబడిన వాళ్ళు కాదు, బంగారము చేత, క్షయమైన వస్తువుల చేత విమోచించబడిన వాళ్ళు కాదు, అక్షయుడైనటువంటి దేవుని వలన విమోచించబడిన వారే.
వాళ్ళు ఎక్కడికి వస్తారు అంటే ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఇంతకుముందు పోయిన వారం అయిపోయింది, ముగిచ్చేస్తున్నాను. పోయిన వారం అంతా విమోచించబడిన వారే. ఎవరంట? యెహోవా చేత విమోచించబడిన వారే. పాటలు ఇందాక సంగీత నాదముతో, ఓన్లీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్తోనే వస్తున్నారు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ కాదు వీళ్ళు ఇచ్చేది, పాటతో కాదు, పాటలతో వస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విమోచించబడిన వారు అందులో నడిచారు. ఎందులో? నీతి గోడల మధ్యలో నడిచారు. ఏమండి, మీకు అర్థం కాలేదేమో. విమోచించబడిన వారు పొడి నేలను నడిచారు. పొడిగానే ఉంది. ఎస్, ఇది సముద్రపు అడుగు భాగమైనప్పటికీ ఎలా ఉంది? అది ఎవరు చేశారు? ఎవరు ఆరబెట్టారు? ఎవరు ఎండబెట్టారు? తూర్పు గాలి చేత దాన్ని ఆరబెట్టాడు. మనం ఆరబెట్టింది కాదు, అని ఆరబెట్టుకుంది కాదు. ఎవరు ఆరబెట్టింది? తూర్పు గాలి చే స్ట్రాంగ్ ఈస్ట్ విండ్ అది వచ్చి బలంగా సముద్రాన్ని చీల్చి, నడవండి రా బాబు, మీకోసమే ఈ దారి, మీరు దాటిన తర్వాత ఈ దారి మూసేస్తాం కాదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకుందాం, ఇక్కడ సిమెంట్ రోడ్డు వేశారు, మంచి సిమెంట్ రోడ్డు. అలా లేదనుకుందాం, వేశారనుకుందాం. మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే ఇవన్నీ పగలగొట్టేస్తారా? ఏమంటే పగలగొడతారా? అలాగే ఉంచుతారా? అలాగే ఉంచుతారు. కానీ దేవుడు చెప్పింది, మీరు దాటిన తర్వాత ఈ రోడ్డు మూసేస్తా. అదేంటిది? ఇది మీకోసమే, వేరే వాళ్ళు నడవడానికి వీల్లేదు. విమోచించబడిన వాళ్ళు నడవాల్సిన రహదారి ఇది. విమోచన లేనోడు, సున్నతి లేనోడు, మిమ్మల్ని విమర్శించినోడు, మీ మీద తిరుగుబాటు చేసినోడు, మిమ్మల్ని దోచుకున్నవాడు, మీ శ్రమను దోచుకున్నవాడు నడవాల్సిన దారి కాదు ఇది. మన కోసం ఏకంగా ఒక దారి వేసాడు. పోండి, 20 లక్షల మంది ప్రజల కోసం ఒక దారి వేసాడు. అది చిన్న విషయమా? దేవుని స్తోత్రం. దేవుడు తన ప్రజలను అంత ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. నా కోసం ఏం చేశాడండి అని మీరు ప్రశ్నిస్తున్నారే, ఆ ప్రశ్న ఎంత అవిశ్వాసపు ప్రశ్న మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. విమోచించబడిన వారు పాటలు పాడుచు ఎక్కడికి వస్తారు? వాళ్ళు అంటే ఎక్కడికి? స్తోత్రం. మీకు ఒక విషయం చెప్తాం, గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం, లేకపోతే యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 65, 66 అధ్యాయాలు, ఇవన్నీ క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి చెప్తున్నాయి. ఈ కీర్తనలు లేకపోతే ఈ పద్య భాగాలు లేకపోతే ఈ అధ్యాయాలు మిలేనియల్ రూల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి. ఎవరైనా విన్నారా? ఆయన పరిపాలన తెలుసు, 1000 ఏళ్ళ పరిపాలన ఉందని లేదని, ఇలా రకరకాల వివాదాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. ఆ దినములో ప్రజలు ఇలాగ చెప్పుకుంటారు, రక్షణార్థమైన బావుల్లోంచి వాళ్ళు నీళ్లు తోడుకుంటారు అని యెషయా గ్రంథంలో వాళ్ళు మిలేనియల్ పీరియడ్ గురించి, ప్రకటన గ్రంథంలో 1000 ఏళ్ల పరిపాలన గురించి వాటి గురించి రాయబడింది. మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం లేదు. అనగా ఇది సియోను అంటున్నప్పుడు క్రీస్తు యొక్క పాలనా స్థలం. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. సియోను అంటున్నప్పుడు విమోచించబడిన వారు, ఇశ్రాయేలు అనే మాట పక్కన పెట్టేసేయండి. విమోచించబడిన వారు ఎవరైనా సరే సియోనుకు వస్తారు. సియోనుకి రావడం అంటే ఒకటి ప్రవచన నెరవేర్పు స్థలానికి రావడం, రెండోది పునాది అయినటువంటి క్రీస్తు దగ్గరికి రావడం, మూడోది ఏం చెప్పుకున్నాం? పాటలు పాడడం గురించి కాదు, పరిపాలన, ద రూలింగ్. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడు? నా హృదయములో. పరలోకమందు ఆయన చిత్తం ఎలాగో నెరవేరుతున్నదో, ఆంధ్రప్రదేశ్కి ఆయన యేసు ప్రభువు కాదు రాజు, ఇండియాకి యేసు ప్రభు రాజు కాదు, నా హృదయానికి నేను రాజుగా ప్రతిష్ఠ చేసుకున్నాను. నా హృదయానికి రాజు, నా హృదయాన్ని ఏలే రాజు లోపల ఉన్నాడు. మీ లోపల ఉన్నవాడు మిమ్మల్ని ఏలుతున్నాడు, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు కాదా? మీ లోపల ఉన్నది మిమ్మల్ని కంట్రోల్, మీ లోపల ఉన్న గుండె కొట్టుకొని మీ బాడీని కంట్రోల్ చేస్తుంది. మీ లోపల ఉన్న బ్రెయిన్ సంకేతాలను పంపిస్తే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. లోపల ఈ బ్రెయిన్ తీసేసాం, గుండె తీసేసాం, మీరు బతకగలరా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ లోపల ఉన్నవాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, లోపల ఉండి నడిపిస్తున్నాడు. కీచాం, లోపల ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరిగిందో మనకు కనబడలేదు, కానీ దాన్ని వదిలేసాం. వదిలేసినప్పుడు ఏమవుతుంది? కీ ఇచ్చింది ఏమవుతుంది? లోపల అది తిరుగుతూ ఉంది, అది కదులుతూ ఉంది. చూసారా? లోపల దాన్ని బట్టి బయట కలుగుతుంది. లోపల ఉన్న దాన్ని బట్టి నువ్వు నడుస్తావు. లోపల ఫుల్లుగా 1 లీటర్ తాగేసాను, నేను మద్యం తాగాను,
ఇప్పుడు నేనేం మాట్లాడతాను? బూతులు వస్తాయి కానీ స్తుతులు ఎక్కడ వస్తాయి నాకు ఇప్పుడు? ఏంద్ర ఆయన ఈ పాస్ట్ ఏంద్ర ఆయన బూతులు తిడుతుంది. కారణం ఏంటి? నా లోపల ఉన్నదాన్ని బట్టి. నా లోపల ఏముంది? ఫుల్ కొట్టేసాడు మాటలు. దానివల్లే కదా. ఇప్పుడు కూడా ఉదయాన్నే ఈ ఆరాధనలో ఒక బాటిల్ తాగాలి మనం. ఏం తాగాలి? దేవుని ఆత్మను తాగాలి. అప్పుడు ఏమొస్తాయో తెలుసా? కొత్త భాషలు వస్తాయి, అప్పుడు స్తుతులు వస్తాయి. ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు ఏమి నింపబడలేదని అర్థం. ఖాళీ ఎంటీ బాటిల్స్. వాళ్ళు ఎంటీ బాటిల్ కాబట్టి కొద్దిగా బలమైన గాలి వీసింది అనుకోండి, పడిపోద్ది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఖాళీ బాటిల్స్ ఏం చేస్తున్నారు? నింపబడిన బాటిల్స్ ఏమవుతున్నాయి? షేక్ అవుతున్నాయి. వైబ్రేషన్ ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు, వాళ్ళు కొత్త భాషలో మాట్లాడుదురు. నమ్మిన వారి వలన అనగా ఎవరిలో అయితే విశ్వాసం వస్తుందో, ఎవరిలో క్రీస్తు ప్రవేశిస్తాడో వారి లాంగ్వేజ్ మారుతుంది. వాళ్ళ మాటలు మారుతాయి. పాత మాటలు రావు. అసూయతో కూడుకున్న మాటలు, కోపిష్టి మాటలు రావు. పిచ్చి మాటలు, ఎర్రి మాటలు రావు. వాళ్ళు పరలోకపు ఆత్మతో నింపబడ్డారు, పరలోకపు ద్రవంతో నింపబడ్డారు. దే స్పీక్ ఎ హెవెన్లీ లాంగ్వేజ్. ఇంత ఘోరంగా మాట్లాడతారు. అతను నోరు తెలిస్తే బూతులండి కాదా? 100 మాటలు మాట్లాడితే 95 బూతులు ఉంటాయి అతను దాంట్లో. మన లాంగ్వేజ్ మారిపోయింది. ఏంటండి ఇప్పుడు కనిపిస్తున్న? వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, బాగున్నారా, ఆత్మీయంగా ఎదుగుతున్నారా, ప్రార్థన చేసుకుంటారు. ఏంది లాంగ్వేజ్ మారిందే? మారకుండా ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. మన లాంగ్వేజ్ మారుతుందా లేదా? కదా. కానీ కొన్నిసార్లు మన ఇంట్లో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, మందిరంలో ఒక లాంగ్వేజ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అది ఒక లాంగ్వేజ్. ఏంది ఈ కేకలు అని ఇంట్లో. దేవుని స్తోత్రం. మనం డిఫరెంట్గా ఉంటాం. అక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా, అపరిచితుల్లాగా ఉంటాం. మనం డిఫరెంట్ స్ప్లిట్ మెంటాలిటీతో ఉంటాం. మనం సోమవారం నుంచి శనివారం దాకా ఇతను చర్చిలో ఆరాధన చేసే వ్యక్తేనా అని అనిపిస్తుంది. అమ్మో, చర్చిలో ఆరాధన, ఇతని పరిపాలన, ద రూలింగ్ ఆఫ్ క్రైస్ట్, ద లీడింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ప్రభుత్వం కింద మనం ఉన్నాం. ఆయన మన ప్రభువుగా మారాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి చాలండి. ఏంటట? అబ్రహాం ఎక్కడున్నాడు? ఇసాకు, యాకోబులు ఎక్కడున్నారు? ఇప్పుడు తూర్పు నుండి పడమరు నుంచి వేరు వేరు దిక్కుల నుంచి, 4 దిక్కుల నుంచి వచ్చేవాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఎక్కడికి పోతున్నారు? నేరుగా. ఎందుకు చెప్పాడు యేసుప్రభు ఈ మాటలు? విమోచించబడిన వారు తూర్పు నుంచి అయినా, విమోచించబడిన వారు పడమటి నుంచి అయినా, విమోచించబడిన వారు ఏ దిక్కు నుంచి అయినా, విమోచించబడిన వారు హై క్యాస్ట్ అయినా, లో క్యాస్ట్ అయినా, ఎడ్యుకేటెడ్ అయినా, నాన్ ఎడ్యుకేటెడ్ అయినా, తెల్లటి వాళ్ళైనా, నల్లటి వాళ్ళైనా, వాళ్ళు ఎక్కడికి వస్తారట? దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాయిన్ అంటున్నప్పుడు, సియోను అంటున్నప్పుడు అది మన పరలోకాన్ని గురించి మాట్లాడుతుంది. ప్రభువు ఉండేటువంటి చోటు, ప్రభువుతో కూడా యుగయుగాలు సదాకాలము ఉండేటువంటి చోటు. ఈరోజు నువ్వు ఇక్కడున్నావు, ఆయన అక్కడ ఉన్నాడు. కానీ ఒకరోజు ఆయన, మనము ఒకే చోట ఉంటాం కదా. ఈరోజు మనం ఈ శరీరములో ఉన్నంత కాలం ఆయనకు దూరంగా ఉన్నాం. కానీ శరీరాన్ని విడిచినప్పుడు ఆయనతో అంటి పెట్టుకొని ఆయన ఉన్న చోటున మనం ఉంటాం. ఈ దరిద్రపు లోకాన్ని విడిచిపెట్టి దేవునితో పాటు ఉండడానికి, యుగయుగాలు ఉండడానికి మనం సిద్ధపడుతున్నాం. మనము విమోచించబడ్డాం. విమోచించబడిన మనం సియోనికి, స్వర్గానికి వెళ్ళబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందంటాను కూడా నేను చెప్పిన విషయాలు. స్తోత్రం. ఉదాహరణలు చెప్పాను, ఉదాహరణలే మనసులో పెట్టుకుని ఉపదేశం వదిలేయద్దు. సియోనుకు వస్తాను. సియోను అంటే 4 విషయాలు చెప్పాను నేను. ఒకటి, సియోను అంటే ఎక్కడికి తిరిగి రావడం? ప్రవచన ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రొఫెటిక్ ఫుల్ఫిల్మెంట్. రెండోది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఎ ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్, స్ట్రెంగ్త్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు అనే బండ మీద. మూడోది, హిస్ రూలింగ్, హిస్ రెయిన్, హిస్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో
ఏం జరుగుతుందట? పైన వచనంలో రాయబడింది 9వ వచనం, అక్కడ సింహం ఉండదు. ఎక్కడ? కనాన్ దేశంలో సింహం ఉండదా? ఏమండి, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. బైబిల్ సరిగా చదవకపోతే మనం భయంకరంగా అపార్థం చేసుకుంటాం. ఈ పుస్తకాన్ని అపార్థం చేసుకున్నట్టుగా మరి ఏ పుస్తకాన్ని మనం అంతగా అపార్థం చేసుకోం. వారు నవలు చదివాం, ఎండమూరి వీరేంద్రనాథో మల్లాది వెంకట నవలు చదివి అట్లా అపార్థం చేసుకోవడానికంటూ ఏమీ లేదు. అర్థమైంది స్టోరీ. కానీ దీన్ని చదివితే ప్రతిదీ అపార్థమే కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ గొర్రె పిల్లయో సింహము పండుకొనును. ఎక్కడ? ఏమండి, గొర్రె పిల్లని తీసుకొని పోయి సింహం దగ్గర పెట్టాం, ఏమైంది? బైబిల్లో ఏం రాయబడింది? అక్కడ క్రూరత్వం లేదు, అక్కడ సాధుత్వమే ఉంటుంది. అది 1000 ఏళ్ల పరిపాలన, క్రీస్తు యొక్క పరిపాలన. ఈ మానవ పరిపాలనలో, ఈ డెమోక్రసీలో క్రూరత్వమే ఉంది. మానవత్వం ఉందా? ఆ తెల్లటోళ్ళే మంచోళ్ళు, తెల్లదొరలే మంచోళ్ళు. ఈ నల్లదొరలు వచ్చి మనల్ని నిలిపడేశారు. తెల్లదొరల పాలనే రైల్వేలు అవి మంచి అన్నీ వచ్చాయి. ఎప్పుడో ఇంగ్లీష్ వాళ్ళు కట్టినట్టు 50-60 సంవత్సరాల క్రితం కట్టిన ఇప్పుడు నిల్చున్నాయి. మనోళ్ళు కట్టిన 4 సంవత్సరాలు కూడా ఉండవు బిల్డింగులు కాదా? మన స్కూల్స్ ఏబిఎం కాంపౌండ్, సిఎం స్కూల్స్ అవన్నీ అట్టున్నాయి. కానీ మనోళ్ళు కట్టినవి ఉంటాయి 10 సంవత్సరాలున్నా. వాళ్ళు చేశారు, మనకేదో ఇచ్చిపోయారు. ఆ తెల్లదొరలను దరిమేసాం, నల్లదొరలు పెట్టుకున్నాం. నల్లదొరలు ఏదో మనల్ని పరిపాలిస్తాను. వీళ్ళు మనల్ని జలగల్లాగా మన రక్తాన్ని పీల్చుకొని తాగుతున్నారు. నేను ఒక ప్రభుత్వాన్ని, ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదు. మానవ ప్రభుత్వాలన్నీ ఇంతే. దానియేలు ఈ దర్శనం ఏంటో తెలుసా? ఒక రాయి తయారైందిరా బాబు. ఈ రాయి వచ్చి మానవ ప్రభుత్వాలన్నింటినీ, డెమోక్రసీని అంతా పడదోసేసి ఒక థియోక్రసీని స్థాపిస్తుంది. దైవ పరిపాలన జరగబోతుంది. వీళ్ళందరూ పోవాలి, ఈ ప్రభుత్వాలన్నీ పోవాలి. మాదీయుల, పారసీకుల, గ్రీకుల యొక్క రాజ్యాలు పోయిన తర్వాత దైవరాజ్యం వస్తుంది. ఆ రాజ్యము నిరంతరం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కువ ఈ పరలోకము, ప్రభు క్రీస్తు యొక్క పరిపాలన గురించి చెప్తుంటా. నేను ఫర్ 1000 years ఆయనతో పాటు మనం ఉంటామంటే యుగ యుగాలు మనం ఆయనతో పాటు ఉంటాం. 4వ విషయము ప్రభు యొక్క పరలోకాన్ని గురించి. విమోచించబడిన వారు ఎక్కడికి వచ్చారంట? దేవుని స్తోత్రం, హల్లెలూయా. తూర్పు నుండి, పడమటి నుంచి శతాధిపతేనా, అతని దాసుడు బాగు చే నీ ఇంటికి వచ్చి బాగు చేస్తానన్నాడు. ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు. బాబు, వీడికున్న విశ్వాసం ఈ 3.5 సంవత్సరాలుగా గమనిస్తాను, మీలో ఎవ్వరికి లేదు. మావాడు మెస్సియా, మాది గొప్ప జనాంగం, మాకు నిబంధన ఉంది, మాకు ఆజ్ఞలు ఉన్నాయి, మాకు శాసనాలు ఉన్నాయి, ఎన్నెన్నో చెప్పుకుంటున్నారు. మాకు సున్నతి ఉంది, అర్చనాదులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి. అన్నీ మెస్సియా మాలో నుంచి వచ్చాడని మీరు చెప్పుకుంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీడికి ఉన్న విశ్వాసం గుర్తుపెట్టుకోండి. తూర్పు నుండి, పడమటి నుండి ఇటువంటి వాళ్ళు అనేకులు వస్తారు. అనేకులు వస్తే ఎక్కడికి? మీ దగ్గరికి వస్తారని కాదు, యెరూషలేముకు వస్తారని కాదు, పైనున్న యెరూషలేములో కూర్చోవడానికి వస్తారు. అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చోవడానికి వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాం మనం అందరం పరలోక రాజ్యంలో ఉంటామేమని. సువార్త ప్రకటన ద్వారా కొంతమంది వస్తారు, సింహాసనం మీద కూర్చుంటారు, పరలోక రాజ్యంలో ఉంటారు వాళ్ళు. అదే మన సియోను. యెహోవా విమోచించిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. నిషిద్ధమైనది ఏది అందులో ప్రవేశించదు. రోడ్లో ఏదో నడుచుకుంటున్నప్పుడు కాలికి ఏదో తొక్కాం, మనం నేరుగా ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతామా? చిన్నడా, పెద్దడా, కొద్ది నీళ్ళు తీసుకున్నారా అని కాళ్ళు కడుక్కొని తుడుచుకోనేగా లోపలికి వెళ్ళేది. ఎందుకు? మీ ఇంటి మీద మీకు అంత శ్రద్ధ ఉందే, దేవునికి తన ఇంటి మీద అంత శ్రద్ధ ఉంది. నిషిద్ధమైనది ఏది అందులో ప్రవేశించదు. నీ ఆత్మకు అంటిన నిషిద్ధమైనది ఏదైనా అది యేసు రక్తము చేత కడిగించుకొని శుద్ధీకరించబడిన వాళ్ళకి, యెహోవా విమోచించిన వారికి స్వాగతం. సియోను స్వాగతం పలుకునే, కమాన్, వెల్కమ్ మై చిల్డ్రన్, కమాన్ అని సియోను లేకపోతే స్వర్గం మనల్ని పిలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం.